అదొకటి కేటీఆర్ కామెంట్ చేశారు, మీ పైన పర్మిషన్ దావా కేసు వేస్తాను, మీరు చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకొని 40 గంటలు టైం ఇచ్చారు. మీరు ఏం కామెంట్ చేసిన? ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పని. మీ చెల్లెకి ఏముంటుంది? రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్? ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే, అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ ఎంతమంది అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను కూడా సవాల్ చేస్తున్నా. నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడివై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాయకర కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ పెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుసు. అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులవి కూడా. ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. నేను నీ కూడా పంపిస్తా, అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే, కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయ వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దానిలో చర్చించారు.
చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు దొరకలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద? కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, మరి ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ నాడు తాజా మాట కేటీఆర్ అంటున్నారు. రాధాకిషన్ రావు దేనికోసం శ్రీపడిచారు? రాధాకిషన్ రావు నిన్న సిట్టాధికారులు పిలిచారు, సిట్టాధికారులు పిలిచారు. నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన, నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు. దాని హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిండ్రు అనేది. నెంబర్ 1 అంటే సిట్కు విచారణ చేసే అధికారం లేదు, అంటే పిలిచే అధికారం లేదు, అందరు పిలిచే అధికారం లేదు. కానీ సిట్ అధికారులు మాత్రం నిజాధిపరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాధిపరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు, కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది మా పేర్లు పంపారు, నా పేరు పంపారు, దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి. వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక ప్రశ్న వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేసి వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది, ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు? మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి? జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థ వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు, వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జినే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది, రిపోర్ట్ వచ్చింది. దాని మీద జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్కి లేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు, అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీసులు కూడా ఇవ్వలే. ఇలా ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి, పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు పిలిచి విచారణ చేస్తలేరు మీరు? బండి సంజయ్కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు. కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు, వాని కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. మీరు బతుకా అనేది భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసులు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల్ చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు?
నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు. నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిది. నీకు నాకున్న తేడా నీకు అది తెలుసు, నాకు ఇది తెలుసు. నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడమైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడమైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లో పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాలకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పైసలు వేయలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా బయటపడతా. అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అనేది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా. మరి నువ్వు చెప్పు, నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. బాగుండి వచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తల గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వా ఎలా మాట్లాడేది?